ధర్మాచార్య ప్రముఖ్. నిన్నగాక మొన్న జరిగినటువంటి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ఒక ఎమ్మెల్యే అనాగరికమైనటువంటి భాష మాట్లాడటము, కులాల మధ్య చిచ్చు పెట్టడము, హిందుత్వాన్ని, హిందూ సంప్రదాయాన్ని, ఆచార వ్యవహారాలను చిన్నచూపు చేసేటటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది చాలా దుర్మార్గము. అంబేద్కర్ గారి గురించి, బాబు జగజీవన్ రామ్ గురించి మాట్లాడుతూనే ఆ యొక్క రాజ్యాంగ ఉల్లంఘనకు సంబంధించినటువంటి విషయాలు కులం పేరుతో ఆ యొక్క పురోహితుడు ఉచ్చరించినటువంటి మంత్రాలను ఎగతాళి చేస్తూ పలకరానినటువంటి రీతిలో ఒక భాషను ఉపయోగించేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి వ్యవస్థ మనం అక్కడ విన్నాం. సాక్షాత్తు ప్రజల చేత ఎన్నుకున్నటువంటి ఒక ఎమ్మెల్యేనే కులాల మధ్య అంతరాలు నిరుపుతూ ఈరోజు సమాజంలో విద్వేషాలు రగిలించినటువంటి ఆ యొక్క వ్యక్తిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎన్నికల కమిషన్కు కావచ్చు, తెలంగాణ డీజీపీ గారిని మేము కోరుతా ఉన్నాము. ఎస్సీ కులంలో పుట్టి ఆ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని ఉల్లంఘించి మతం మారి